ప్రజాదరణతో దూసుకుపోతున్న జగన్తో తమకు ముప్పే అని భావించిన చంద్రబాబు నాటి అధికార పక్షం కాంగ్రెస్తో కుమ్మక్కై సిబిఐ చేత మనీ లాండరింగ్, క్విట్ ప్రోకో అంటూ అక్రమంగా కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే జగన్పై సిబిఐ పెట్టిన కేసులేవి నిలబడే అవకాశం లేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొన్నాల ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో భూముల కేటాయింపుల్లో తప్పులు జరిగాయనడంలో వాస్తవం లేదన్నారు. ఇండియా సిమెంట్ విషయంలో అంతా చట్టబద్ధంగా జరిగిందన్నారు. తన పేరు ఛార్జ్షీట్లలో లేదని తెలిపిన ఆయన విచారణ సందర్భంగా సిబిఐ ముందు అన్ని విషయాలు వెల్లడించినట్టు తెలిపారు. జగన్ కేసుల వెనుక కాంగ్రెస్ అధిష్టానం పాత్ర మీద మాత్రం ఆయన దాటవేశారు. అదే సమయంలో తాను వైఎస్ చనిపోయిన తర్వాత మాత్రమే జగన్తో మాట్లాడినట్టు ఈ మాజీ మంత్రి తెలిపారు. అధికారాన్ని ప్రజలకు ఎలా ఉపయోగించాలన్న విషయంలో వైఎస్ నిరంతరం తపన పడేవారని అభిప్రాయపడ్డారు. రాజకీయ అవసరాల కోసం విచారణ సంస్థలను వినియోగించుకోవడం అందరూ చేసేదేనని పొన్నాల అన్నారు. ఓటుకు నోటు విషయంలో అదే జరిగిందన్నారు. ఓటుకు కోట్లు ఇవ్వడం తప్పే, అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్కు కూడా సరికాదన్నారు. కేసు విచారణ సాగకపోవడం రాజకీయ కారణాల వల్లేనని పొన్నాలు వ్యాఖ్యానించారు. జగన్పై కేసులేవి నిలబడవని ఇప్పటికే పలు కాంగ్రెస్ మాజీ మంత్రులు, నాయకులు అంటున్న సమయంలో మరోసారి పొన్నాల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అది సంగతి.